తెలంగాణలో రైతు రుణమాఫీ ప్రక్రియ మొదలుపెట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. 15 ఆగస్టులోపు రైతులకు 3 విడతలుగా పంట రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు సీఎం. మొదటి విడతలో ఇవాళ సాయంత్రం 4 గంటల లోపు ₹1,00,000 అప్పు ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. ₹1,00,000 లోపు రుణాలు ఉన్న వాళ్లకు రెండో విడతలో భాగంగా ఈ నెలాఖరులోగా మాఫీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇక 2 లక్షల వరకు అప్పు ఉన్న వాళ్లకు మూడో విడతలో భాగంగా ఆగస్టు 15 లోపు మాఫీ చేస్తామని, దీంతో రుణమాఫీ ప్రక్రియను ముగిస్తామని వెల్లడించారు ముఖ్యమంత్రి. రుణమాఫీతో తొలి విడతలో 7,000 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళ్తాయని చెప్పారు సీఎం. 3 విడతల్లో కలిపి 31,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేస్తామని వివరించారు. ప్రజాభవన్లో నిన్న జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో పీసీసీ చీఫ్ హోదాలో సీఎం రేవంత్ మీటింగ్ కి అధ్యక్షత వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రతి రైతును రుణ విముక్తి చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం రేవంత్. తెలంగాణ రైతుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికే రుణమాఫీ నిర్ణయమన్నారు. రాబోయే 20 ఏళ్ల పాటు దీనిపై ప్రజలు గొప్పగా చెప్పుకోవాలన్నారు సీఎం. గతంలో కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన ఉచిత కరెంట్, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్లపై ఇప్పటికీ జనం గొప్పగా చెప్పుకుంటున్నారని, అలాగే రైతు రుణమాఫీని కూడా చెప్పుకోవాలని అన్నారు సీఎం. గురువారం సాయంత్రం 4 గంటలకు రైతు వేదికల దగ్గర ఉన్న రైతులతో వీడియో కాన్ఫరెన్స్ తో మాట్లాడతానని, అక్కడే రైతులంతా సమావేశం కావాలని కోరారు సీఎం రేవంత్. మరోవైపు రేషన్ కార్డులు లేని 6 లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆగస్టు 15 దాటకుండానే 2 లక్షల రుణమాఫీని పూర్తి చేస్తామన్నారు. రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రతి పోలింగ్ బూత్, ప్రతి ఓటర్ దగ్గరికి కాంగ్రెస్ నాయకులు తీసుకువెళ్లాలని, ప్రజల ముందు తలెత్తుకుని ప్రచారం చేయాలని అన్నారు. మీరెక్కడ కూడా తలదించుకునే రీతిలో ప్రభుత్వం వ్యవహరించదన్నారు. మిగులు బడ్జెట్తో అధికారంలోకి వచ్చిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీని 25,000 చొప్పున 4 దఫాలుగా పూర్తి చేసిందని చెప్పారు. 7 లక్షల కోట్ల అప్పులతో అధికారం చేపట్టిన తమ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీని నెలల వ్యవధిలోనే పూర్తి చేయబోతోందని చెప్పారు. మరోవైపు ఉదయం 11 గంటలకు ప్రజాభవన్లో బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ కానున్నారు. రుణమాఫీపై బ్యాంకర్లతో మాట్లాడనున్నారు. రుణమాఫీ డబ్బులు రైతుల ఇతర అప్పులకు మళ్లించొద్దని బ్యాంకర్లకు సూచించనున్నారు. రుణమాఫీ డబ్బులు నేరుగా రైతులకే ఇచ్చేలా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం.